పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను మీకు తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ మాట మీరు గమనించండి. చెడిపోయిన మనసు, సత్యహీనులు అంటే సత్యంతో వాళ్ళకి సంబంధం లేదు. ఎన్ని వచ్చినాయి? నేను మళ్ళీ 4వ వచనం దగ్గర నుంచి చూస్తున్నాను. ఎన్నున్నాయి? తర్కాలు, వాగ్వాదాలు, వ్యర్థమైన ప్రయాసలు, గర్వాంధుడు, అసూయ, కలహము, దూషణలు, దురనుమానాలు, ఇవన్నీ లిస్ట్ రాసుకుంటూ వచ్చి వాటిలో టాప్ ఏంటంటే చెడిపోయిన మనసు, సత్యహీనులయ్యారు. ఇంకా పైకి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషులు. దుర్బోధకులను ఎలా గుర్తుపడతాం మనం అని అంటే, వాళ్ళకి ఏమీ తెలియదు కానీ తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, అనవసరం తర్కాలు చేస్తూ ఉంటారు, వాగ్వాదాలు పెట్టుకుంటూ ఉంటారు, వివాదాస్పదమైన బోధలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ మేలు కలగదు. వాళ్ళు అసూయతోనూ కలహంతోనూ నిండుంటారు, చెడిపోయిన మనసు గలవారై ఉంటారు. ఇదంతా మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్రతి విషయాన్ని వాళ్ళు తీసుకొచ్చి డబ్బులతో ముడిపెడతారు. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అండర్లైన్ చేసుకుంటారు, టిక్ పెట్టుకుంటారు, మీకు ఎలా గుర్తుంటుందో కానీ ఆ వచనం మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ మాట? దైవభక్తి లాభాన్ని కలిగించే సాధనం అని వాళ్ళు అనుకుంటారు. దైవభక్తి అంటే ఇంగ్లీష్ బైబిల్ కొన్ని మీరు చూస్తే మానిటరీ ప్రాఫిట్స్ అని ఉంటాయి. ఇక్కడ లాభ సాధనం అని ఉంది కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో డబ్బులు వస్తాయనే బోధ ఉంటుంది. ఆర్థిక సంబంధమైన లాభం అని చెప్తున్నారు. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న దుర్బోధకులే కాదు, మన కాలంలో ఉన్న బోధకులే కాదు, తిమోతి పత్రిక రాసిన కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ప్రతి తరంలోనూ ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే భక్తిని, డబ్బుల్ని ముడిపెడతారు. దేవుడు నమ్ముకుంటే చాలా బాగుంటుంది అని చెప్తా ఉంటారు. బాగుంటుందంటే యాక్చువల్గా బాగుంటుంది, దేవుడు దీవిస్తాడు. కానీ దీని ఉద్దేశం అది కాదు. దేవుడు నమ్ముకుంటే లాభం. ఎందుకు లాభం అంటే డబ్బులు వస్తాయి, బాగా ఆస్తిపరులు అయిపోవచ్చు, బాగా కూడబెట్టుకోవచ్చు అని బోధిస్తూ ఉంటారు. బోధని తీసుకువెళ్ళి చివరిలో డబ్బులతో ముడిపెడుతున్నాడంటే మీరు ఆలోచించాలి. లాభం, ఆర్థిక పరమైన అపేక్ష చాలా చాలా ప్రమాదం. దుర్బోధకులు ఇవి చేస్తారట. నేను దుర్బోధకుల గురించి చెప్పట్లేదు, మన సందర్భం అది కాదు. 6వ వచనం ఏమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. డబ్బులతో ముడిపెట్టే భక్తి కాదు బాబు. దేంతో ముడిపెట్టాలి? భక్తిని సంతుష్టితో ముడిపెట్టాలి. దైవభక్తి లాభ సాధనం అని కొంతమంది అనుకుంటున్నారు. ఏ లాభ సాధనం? ధనం. కానీ అది కాదు. దైవభక్తి మరో విధంగా లాభ సాధనం. డబ్బుల విషయాల్లో కాదు, సంతృష్టి. మామూలు మాటలు చెప్పాలంటే సంతృప్తి, కంటెంట్మెంట్ అన్నారు ఇంగ్లీష్ బైబిల్. సాటిస్ఫాక్షన్. సంతృప్తి అంటే ఏంటి అంటే థామస్ వాట్సన్ అనే భక్తుడు అన్నాడు, సంతృప్తి అంటే విశ్వాసికి ఉండే ఒక కిరీటం లాంటిది. విశ్వాసం ఉండే కిరీటం లాంటిది. రాజుగారి కిరీటం పెట్టుకుని ఎలా నడుస్తాడు?
లేకపోతే ఇన్సల్ట్ లాగా భావిస్తాడా? అది పెట్టుకోకూడదు పెట్టుకున్నాను అన్నట్టుగా. కిరీటం పెట్టుకున్నవాడు ఎలా నడుస్తాడు? ఆ కిరీటాన్ని తగ్గట్టుగా నడుస్తాడు, చూపించుకుంటాడు, రాయల్గా నడుస్తాడు. సంతృప్తి కలిగిన విశ్వాసి అలా ఉంటాడు. దేవుడు నాకు ఎంత ఇచ్చాడో అందులోనే నేను తృప్తి కలిగి ఉంటాను. అందులో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు లేదు అనే బాధ కన్నా దేవుడు ఇచ్చింది చాలు అనుకునే తృప్తి ఉంది. రెండు రకాల మనుషులు మనకి ఇక్కడ కనపడుతున్నారు. దేవుని నమ్ముకుంటే బాగా కలిసి వస్తుంది అనుకునే ప్రజలు కూడా ఉన్నారు. దేవుడు నమ్ముకుంటే దేవుడు సంతృప్తి అనేది ఒకటి ఇస్తాడు. అన్నమాట అర్థం చేసుకుంటాం. దుర్బోధకులు ఏం చెప్తున్నారంటే దేవుడు నమ్ముకుంటే బోళ్ళంత ఆస్తి పోగేసుకోవచ్చు అని చెప్తారు. కానీ సద్బోధ, నిజమైన వాక్యం ఏం చెప్పుద్దంటే దేవుడు నీకు ఏది ఇస్తాడో ఏది కూడా అది ఆయన ఇష్టం, తర్వాత సంగతి. కానీ నీకేముంటుందంటే సంతృష్టి ఉండాలి. మామూలు మాటలో సంతృప్తి ఉండాలి. అంటే దేవుడు ఏది ఇచ్చినా కూడా నాకు సంతోషమే, ఎంత ఇచ్చినా కూడా నాకు సంతోషమే, ఉన్నంతలో నేను తృప్తిగా ఉంటాను. సంతృప్తి అనే మాట మీరు ఎక్కడ విన్నారు బైబిల్లో? సంతృప్తి అనే మాట ఎక్కడ విన్నారు? విన్నారా? ఎక్కడున్నారు? పౌలు వాడాడు ఎక్కడ? ఫిలిప్పీ పత్రికలో. చూస్తారు ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ పౌలు ఆ పౌలు ఒకటేనా? తిమోతికి రాసిన ఆయన, ఫిలిప్పీ పత్రిక రాసిన ఆయన ఒకటేనా? ఒకటే. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2000 కాగితాలు ఒక 100 పెట్టామనుకోండి, ఎందుకు బ్రదర్ ఇవన్నీ ఇప్పుడు అని మెల్లగా. అంటే నీ ముఖంలో రంగులు మారే ఒక అమౌంట్ ఏదో ఉంటుంది. అది నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు అట్రాక్ట్ అవ్వడు. ఒక దైవ సేవకుడు అన్నాడు అన్నమాట, నీవు సరిగా దాన్ని చూడలేదు, అందుకే నీకు అది నాకు అది లేదంటే అంటున్నావు. వాక్యం చెప్తున్న మాట చూడండి, దాని కింద వచ్చిన సమస్త కీడులకు అంటే సమస్త కీడులు అంటే ఆల్ ఈవిల్. ఈ సమాజంలో నువ్వు చూసే ప్రతి చెడు, ప్రతి కీడు తిరిగి 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 ఎక్కడికి వెళ్తుందంటే డబ్బుకే వెళ్తుంది. లవ్ ఫర్ మనీ, కొన్ని ఇంగ్లీష్ అనువాదాలు లస్ట్ ఫర్ మనీ, వ్యామోహం. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, ఇది కూడా చదువుకొని సమ్మప్ చేస్తాను. 10వ కొందరు దేనిని ఆశించి, చెప్పండి, దేన్ని ఆశించి? డబ్బును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము వచ్చు. ధనాపేక్ష నిన్ను విశ్వాసం నుండి పక్కకు తీసుకెళ్ళిపోద్ది. నీకు అర్థమవుతుందా? ధనాపేక్ష నిన్ను విశ్వాసం నుంచి తొలగిపోయే గాయపరుచుకొని విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటావు. స్పిరిచువల్గా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. ఇప్పుడు చూడండి, అబద్ధ బోధకులు ఏమని బోధిస్తున్నారు? దైవభక్తి లాభ సాధనం అని బోధిస్తారట. కానీ ఆ లాభ సాధనం నిన్ను సమస్త కీడులకు గురి చేస్తుంది. నష్టాల్లోనూ, ఉరుల్లోనూ, శోధనలోనూ, అవివేకములైన హానికరమైన వాటిలో ఇరుక్కునేలా చేస్తుంది. నువ్వు పొడుచుకుని నాశనం అయిపోతావు అని చెప్తున్నాడు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారో తెలుసా? నేను తప్పు మార్గంలో తీసుకువెళ్ళి నీ చేతులతో నీ జీవితాన్ని పాడు చేసుకునేలాగా చేస్తాడు. నీ డబ్బులు వాడు తీసుకుంటాడు, వాడు సుఖంగా ఉంటాడు, నువ్వు మాత్రం నశించిపోతావు. ఈ శోధన నుంచి గట్టెక్కాలంటే ఒకే ఒక పరిష్కారం ఏంటంటే సంతృష్టి సహితమైన దైవం. తృప్తి కలిగి ఉంటాం, సంతృప్తి కలిగి ఉంటాం, ఉన్నంతలో తృప్తి కలిగి ఉంటాం. దేవుడు ఎంత ఇచ్చాడో అంతలో తృప్తి కలిగి. ఇది బ్రదరు ఇప్పుడు యేసుప్రభుగా
చాలా ఏం క్రిస్దాస్ గారు మరి 2 గదులే కట్టారు, పనిలో పని ముందు మళ్ళీ కట్టలేం కదా, మరి లేపచ్చుగా పైకి. మీరు తెలుసా లేని వాళ్ళు కూడా ఉన్నారు, ఆయన మాటలు వీళ్ళ మాటలు. అది అవ్వదు కూడా, ఇప్పుడు కట్టలేదు కూడా. కొన్ని బిల్డింగ్లు మీరు చూడండి, హాఫ్ కన్స్ట్రక్షన్ సగం అవ్వదు. ఎందుకు? వాటి స్థాయికి నుంచి పెట్టుకున్నాడు. ఉద్దేశాలు స్వచ్ఛమైనవి కాకపోతే నీ విశ్వాస జీవితంలో నష్టాల్లో తేలుతారు. ఇంకొక మాట చూపించి నేను సమాప్తి చేస్తాను. 2 వచనాలు చూపించి సమాప్తి చేస్తాను. 1 దాని కింద వచ్చిన దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వీటిని ఈ అపేక్షని, డబ్బులే ఉండదు, డబ్బు ఉంటే కాగితమే. నువ్వు మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా వాడితే చెడ్డగా ఉంటుంది. డబ్బులో ఏముండదు, ధనంలో ఏముండదు, ధనాపేక్షలో ఉంటుంది. పేదవాడికి ధనాశ ఉంటుందా ఉండదా? చెప్పండి. ఉంటుంది. ఆ దగ్గర లేవు కాబట్టి అది కనపడ్డాను. మనం అనుకుంటాం బాగా డబ్బు ఉన్నోడి దగ్గర తేడా ఉంటుంది అనుకుంటాం. అలా ఏం కాదు. ఏం డబ్బు లేని బుద్ధిలో మైండ్లో గోల్డెన్ ఉంటాయి. డబ్బులు వచ్చినప్పుడు ఆ రసంలోకి బయట, డబ్బులు రానంత వరకు అది చాలా అమాయకులా కనపడతారు. ఎందుకు? డబ్బు లేదు కాబట్టి. నువ్వైతే విసర్జించి వాటిని దూరంగా ఉండని చెప్పాడు. ఇక్కడికి వచ్చాక మరి ఏం చేయాలి అని అంటే 18, 19 వచనాల్లో చెప్తున్నాడు. వారు లేకపోతే మనం ఏం చేయాలంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి. ధనాపేక్ష నుంచి బయటపడాలంటే 1 సంతృప్తి కలిగి ఉండాలి, 2 రాబోయే నిత్య జీవితం కోసం దృష్టి కలిగి ఉండాలి. ఒకరోజు నేను ప్రభువుని కలుసుకుంటాను, ఒకరోజు దేవునితో కలిసి నేను జీవిస్తాను, యుగయుగాలు ఆయన సన్నిధిలోనే ఉంటాను అన్న దృష్టి ఎప్పుడైతే మనకి పోతుందో, మన దృష్టి భౌతికమైన వాటి మీదకి, ఇహపరమైన వాటి మీదకి వస్తుంది. మన దృష్టి ఎప్పుడైతే దాని మీద ఉందో ఇది మనకి శోధన అవ్వకూడదు. అందుకే చెప్తున్నాడు, మీరు రాబోయే వాటి మీద మనసు పెట్టండి. ఏంటంట? మేలు చేయువారై ఉండాలి, సక్రియలు అనే ధనం కలిగిన వారై ఉండాలి, ఔదార్యం గలవారై ఉండాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని. ఏమేం చేయాలి చెప్పండి? నేను క్లోజ్ చేస్తున్నాను. ఏమేం చేయాలి? రాబోయే కాలానికి మంచిగా ప్రిపేర్ అవ్వాలి, నిత్య జీవితం కోసం రెడీ అవ్వాలి, మేలు చేయాలి. అంటే ఏం చేయాలి? వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, ఔదార్యం కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఉన్నంతలో వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ మాట అన్నాడు కదా, చదువుతావు మాట. ఔదార్యం గలవారు, అక్కర్లో ఉన్న వాళ్ళకు, అవసరాల్లో ఉన్న వాళ్ళకు నీకున్న దాంట్లో ఉన్నమాట పాలిచ్చువారై ఉండాలి. ఎందులో పాలివ్వాలి? చూడండి, అక్కడ చూడండి, అమ్మా ఆ లైన్ చూడండి, మీకు అర్థం. ఎందులో ఇవ్వాలి? ధనంలో. ధనంలో నీ శోధన ధనాపేక్ష, దానికి విరుగుడు ఏంటంటే నీ ధనాన్ని కొంచెం వేరే వాళ్ళతో షేర్ చేసుకో. అమ్మో ఆడికి ఎలా ఇస్తాం అన్నామంటే నీ ధనాపేక్ష దాని అది లెక్క. అయితే నీకు వ్యామోహం ఉంది, ధనం వ్యామోహం, లేదా నువ్వు షేర్ చేసుకోగలవు. నువ్వు షేర్ చేసుకోలేకపోతున్నావు, వేరే వాళ్ళతో పాలు పంచుకోలేకపోతున్నావు. అర్థం ఏంటంటే దాని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది.